Hi, hello, this is Giri, teaching 10th Mathematics, Telugu Medium, Samitulu. అభ్యాసం 2.4 నుండి సమస్యలు మరియు సాధనలు చూద్దాం. డియర్ స్టూడెంట్స్, అధ్యాయం సమితులు అభ్యాసం 2.4. సమితులు అభ్యాసం 2.4 నుంచి సమస్యలు వాటి సాధనలను చూద్దాం. ఇందులో మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఏ సమితులు శూన్య సమితులు అవుతాయి? ఈ క్రింది వాటిలో ఏ సమితులు శూన్య సమితులు అవుతాయి? శూన్య సమితి అంటే ఏంటి? పేరులోనే ఉంది అర్థం కదా. శూన్య సమితులు అంటే ఏ సమితిలోనైనా ఒక్క మూలకం కూడా లేకపోతే అలాంటి సమితులనే శూన్య సమితులు అంటారు. ఒక్క మూలకం కూడా ఉండకూడదు, అలాంటి సమితులనే శూన్య సమితులు అంటారు. ఇక్కడ ఫస్ట్ బిట్, ఒక బిందువు గుండా వెళుతున్న సరళ రేఖల సమితి. ఒక బిందువు గుండా, ఏదో ఒక బిందువుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిందువుని మనం తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ బిందువు ఉంది అనుకుందాం. ఈ బిందువు ఇదిగో. దీని నుంచి మనం ఎన్ని సరళ రేఖలు గీయగలం? ఇలాగ ఒక సరళ రేఖను గీయగలం, ఇలాగ ఒకదాన్ని గీయగలం, ఇలాగో సరళ రేఖను గీయగలం, ఇలాగో సరళ రేఖను, ఇలాగా ఒక బిందువు గుండా మనం అనంతమైన సరళ రేఖల్ని గీయగలం. అందుకని ఎన్నున్నాయి ఇందులో మూలకాలు? ఈ సమితిలో అనంతమైన మూలకాలు ఉన్నాయి. 0 మూలకాలు ఉన్నాయా? ఒక్క మూలకం లేకుండా ఉంది సమితిలో? లేదు. ఈ సమితిలో చాలా మూలకాలు ఉన్నాయి. అందుకని ఇది ఏమవుతుంది? శూన్య సమితి కాదు. ఎందుకు శూన్య సమితి కాదంటే ఇది అనంతమైన సమితి. ఒక బిందువు గుండా మన అనంతమైన సరళ రేఖలు మనం గీయగలం. అందుకని ఇది శూన్య సమితి కాదు. రెండవ బిట్, 2 చే భాగించగలిగిన బేసి సహజ సంఖ్యల సమితి. 2 చేత భాగించాలి. 2 చేత భాగించగలిగిన బేసి సంఖ్యలు ఏమన్నా ఉంటాయా? అసలు బేసి సంఖ్య అంటేనే 2 చేత భాగించలేనిది అని అర్థం. అందుకని 2 చేత భాగించగలిగే బేసి సంఖ్యలు అంటే ఏంటవి? 1, 3, 5, 7, 9 ఇవన్నీ బేసి సంఖ్యలే. ఇవేవి కూడా 2 చేత భాగించబడవు. అందుకని 2 చేత భాగించగలిగే బేసి సంఖ్య 1 కూడా లేదు. అందుకని ఒక మూలకం కూడా ఈ సమితిలో లేదు. కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. కారణం ఏంటంటే బేసి సంఖ్య 2 చే భాగించబడదు. ఏ బేసి సంఖ్య కూడా 2 చేత భాగించబడదు. మూడో బిట్, x such that x అనేది సహజ సంఖ్య, x <5 మరియు x <7. ఇక్కడ చూడండి, ఒక సహజ సంఖ్యను మనం తీసుకోవాలట. ఆ సహజ సంఖ్య 5 కన్నా చిన్నదిగాను మరియు అదే సందర్భంలో 7 కన్నా పెద్దదిగాను ఉండాలి. ఇది సాధ్యమవుతుందా? 5 కన్నా చిన్నవయ్యే సహజ సంఖ్యలు మనం తీసుకోగలం. 1, 2, 3, 4 తీసుకోగలం. అలాగే 7 కన్నా పెద్దదైన సహజ సంఖ్యని తీసుకోగలం. 8, 9, 10 వాటిని కూడా తీసుకోగలం. కానీ ఏదైనా ఒక సహజ సంఖ్యను తీసుకుంటే ఆ సహజ సంఖ్య ఒకే సందర్భంలో 5 కన్నా చిన్నదిగాను 7 కన్నా పెద్దదిగాను ఉండే ఒక సహజ సంఖ్యను మనం తీసుకోలేము. దీనికి వేరుగాను దీనికి వేరుగా తీసుకోగలం. కానీ ఈ రెండింటినీ తృప్తిపరిచే 5 కన్నా చిన్నదిగా ఉండే మరియు 7 కన్నా పెద్దదిగా ఉండే ఒక సహజ సంఖ్య మనం తీసుకోలేము. కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. ఇది శూన్య సమితి. ఏ సహజ సంఖ్య కూడా 5 కన్నా చిన్నది మరియు 7 కన్నా పెద్దదయ్యే అసమీకరణాలను తృప్తిపరచదు. నాలుగో చూడండి, x such that x అనేది ఏదైనా 2 సమాంతర రేఖలకు ఖండన బిందువు. సమాంతర రేఖలు అంటే వేటిని అంటారు? సమాన దూరంలో ఉండే రేఖల్ని, ఎక్కడ చూసినా సమాన దూరంలో ఉండే రేఖల్ని సమాంతర రేఖలు అంటాం. చూడండి, ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉండే దీర్ఘచతురస్రంలో ఉండే ఎదురెదురు భుజాలు, ఈ భుజం ఈ భుజం, ఇవి రెండు కూడా సమాన దూరంలో ఉన్నాయి. అందుకని ఈ రెండింటిని సమాంతర రేఖలు అంటాం. ఈ సమాంతర రేఖలు రెండు ఎక్కడా ఖండించుకోవు. ఏ బిందువు దగ్గర ఖండించుకోవు. ఖండించుకుంటే వాటిని సమాంతర రేఖలే అనరు. ఖండించుకుంటూ ఉంటే వాటిని ఖండన రేఖలు అంటారు. ఖండించుకోకపోతేనే దాన్ని సమాంతర రేఖలు అంటారు. అందుకని ఇవి 2 సమాంతర రేఖలు కాబట్టి 2 సమాంతర రేఖల ఖండన బిందువు అనేది ఉండదు. అందుకని దీన్ని తృప్తిపరిచే x అనేది ఏదైనా 2 సమాంతర రేఖల యొక్క ఖండన బిందువు అనేది ఉండదు. ఒక్క బిందువు సమాంతర రేఖల ఖండన బిందువు ఉండదు. కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. ఎందుకంటే ఏ 2 సమాంతర రేఖలకి ఖండన బిందువు ఉండదు. తర్వాత 6వ బిట్ చూడండి, సరి ప్రధాన సంఖ్య. సరి ప్రధాన సంఖ్యల సమితి. సరి ప్రధాన సంఖ్యల గురించి మనం ఇందాక తెలుసుకున్నాం. 2, 3, 5, 7 ఇవన్నీ ప్రధాన సంఖ్యలే. ఈ ప్రధాన సంఖ్యల్లో
2 ఒక్కటి సరి ప్రధాన సంఖ్య, మిగతావన్నీ బేసి సంఖ్యలే. అందుకని సరి ప్రధాన సంఖ్యల సమితి, ఇందులో 2 అనే ఒక మూలకం ఉంది. ఈ సమితిలో 2 అనే ఒక మూలకం ఉంది కాబట్టి సరి ప్రధాన సంఖ్య 2 కాబట్టి ఈ సమితిలో ఒక మూలకం ఉంది. ఎప్పుడైతే ఒక మూలకం ఉందో అప్పుడు శూన్య సమితి అవుతుందా? శూన్య సమితి అవ్వాలంటే ఒక మూలకం ఉండకూడదు, కానీ 2 అనే ఒక మూలకం ఉంది కాబట్టి ఇది శూన్య సమితి కాదు. సాధన, ఇది శూన్య సమితి కాదు, ఎందుకంటే 2 అనే సరి ప్రధాన సంఖ్య ఉంది. అందుకని ఈ సమితి శూన్య సమితి కాకపోగా ఇది ఏక మూలక సమితి అవుతుంది. 6వ ప్రశ్న, 2 మరియు 3ల మధ్య ఉండే పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0 నుంచి మొదలవుతాయి. 0, 1, 2, 3 ఇవన్నీ కూడా పూర్ణాంకాలు. కానీ 2కి 3కి మధ్యలో పూర్ణాంకాలు ఏమి ఉండవు, అకరణీయ సంఖ్యలు మాత్రం ఉంటాయి 2కి 3కి మధ్యలో, కానీ పూర్ణాంకాలు మాత్రం ఉండవు. అందుకని 1 పూర్ణాంకం ఉండదు 2కి 3కి మధ్యలో, కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. సాధన, ఇది శూన్య సమితి, ఎందుకంటే 2కి 3కి మధ్యలో ఒక్క పూర్ణాంకము ఉండదు. ఇప్పుడు తర్వాత 2వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ సమితులు పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులు? పరిమిత సమితి అంటే ఏంటి, అపరిమిత సమితి అంటే ఏంటి, ఇవి కూడా మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. పరిమితం అంటే పేరులోనే ఉంది. మూలకాలు ఏ సమితిలోనైతే మూలకాలు పరిమితంగా లేదా లెక్క పెట్టగలిగినన్ని ఉంటాయో అలాంటి సమితిని పరిమిత సమితి అంటారు. ఏ సమితిలోని మూలకాలు లెక్క పెట్టలేని ఉంటాయో, లేదా అపరిమితంగా ఉంటాయో, లేదా ఇన్ఫినిటీగా ఉంటాయో, లేదా అనంతంగా ఉంటాయో అలాంటి సమితుల్ని అపరిమిత సమితులు అంటారు. ఫస్ట్ బిట్, సంవత్సరంలోని నెలల సమితి. ఎన్ని నెలలు ఉంటాయి మనం లెక్క పెట్టగలం కదా. ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. మనం లెక్క పెట్టగలం కాబట్టి అది పరిమిత సమితి అవుతుంది. రెండవది, సమితి 1, 2, 3 ఎక్సెట్రా 99, 100 ఇవన్నీ కూడా 1 నుంచి 100 వరకు ఉండే సహజ సంఖ్యలు. ఎన్ని ఉంటాయి సహజ సంఖ్యలు? 1 నుంచి 100 వరకు 100 ఉంటాయని మనం లెక్క పెట్టేసాం కాబట్టి ఇది పరిమిత సంఖ్య అవుతుంది. 3, 99 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యల సమితి. 99 కన్నా ఎన్ని ప్రధాన సంఖ్యలు తక్కువ ఉండే ప్రధాన సంఖ్యలు కావాలి? యాక్చువల్గా ప్రధాన సంఖ్యల సమితి అంటే అది అనంతం అవుతుంది, కానీ 99 కన్నా తక్కువైన ప్రధాన సంఖ్యలు కాబట్టి 99 కన్నా ఉండే ప్రధాన సంఖ్యను మనం లెక్క పెట్టవచ్చు. అందుకని ఇది కూడా పరిమిత సమితే అవుతుంది, లెక్క పెట్టగలిగినన్ని మూలకాలు ఉంటాయి కాబట్టి. ఇంకా 3వ ప్రశ్న, క్రింది వాటిలో ఏ సమితులు పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులు? మళ్ళీ ఇదే మోడల్లో క్వశ్చన్ ఉంది. అయితే ఫస్ట్ బిట్ ఇక్కడ చూస్తే ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాల సమితి. ఆంగ్ల వర్ణమాలలో అక్షరాలు అంటే ABCD లాంటి అక్షరాలు ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి కాబట్టి ఇది కూడా పరిమిత సమితి అవుతుంది. అలాగే X అక్షానికి సమాంతరంగా ఉండే సరళ రేఖల సమితి. X అక్షం తీసుకుంటే X అక్షము Y అక్షము గుర్తొచ్చాయా? గ్రాఫ్లో క్షితిజ సమాంతరంగా గీసే రేఖని X అక్షం అంటాం. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా గీస్తే వచ్చేది X అక్షం. ఈ X అక్షానికి సమాంతరంగా ఎన్ని రేఖలు గీయగలం? ఇదొక రేఖ, ఇదొక రేఖ, ఇదొక రేఖ, అలాగే సమాంతరంగా ఎన్ని గీతలైనా మనం X అక్షానికి సమాంతరంగా ఎన్ని గీతలైనా గీసేయగలం కాబట్టి X అక్షానికి సమాంతరంగా ఉండే సరళ రేఖల సమితి అనంతమై ఉంటాయి. అందుకని ఇది అపరిమిత సమితి అవుతుంది. 3వ బిట్, 5 యొక్క గుణిజాల సమితి. 5 యొక్క గుణిజాలు లేదా గుణకాలు 5 1, 5 2, 5 3, 5, 10, 15, 20, 25, 30, 35 ఇలాగ రాసుకుంటూ పోతే 5 యొక్క గుణిజాలు మనం ఎన్నే రాయొచ్చు. అనంతమైన 5 యొక్క గుణిజాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అపరిమిత సమితులే అవుతాయి. 4వ బిట్, 0 0 అంటే మూల బిందువు గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య. 0 0 అనేది ఒక బిందువుని సూచిస్తుంది. ఒక బిందువు గుండా మనం ఎన్ని వృత్తాలను గీయగలం? మీరు ఒకసారి సరదాగా ప్రాక్టీస్ చేయండి. ఒక పేపర్ మీద ఒక బిందువుని, ఒక పాయింట్ని పెట్టి ఆ పాయింట్ గుండా మనం ఎన్ని వృత్తాలు గీయగలమో మీరు ఒకసారి గీసి ప్రయత్నం చేయండి. ఒక బిందువు గుండా మనం అనంతమైన వృత్తాలు గీయగలుగుతాం. అందుకని ఈ సమితి అపరిమిత సమితి అవుతుంది. దీంతో 2.4 అనే అభ్యాసం పూర్తయింది. ఈ 1వ అధ్యాయం వాస్తవ సంఖ్యలు, 2వ అధ్యాయం సమితులు, వాటిల్లోని అభ్యాసాలు, కీలకాంశాలు వీటన్నిటికీ కూడా మనం వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు అవసరమైన లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూసి మీరు రివైజ్ చేసుకోవడానికి అవన్నీ మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.